హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ1 అప్డేట్స్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే తిరుపతిలోని అతి పెద్ద ప్రాజెక్ట్ అయిన శ్రీనివాస సేతు అలియాస్ గరుడ వారధి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేది అయితే స్టార్ట్ చేసి ఈ మంత్ ఫిబ్రవరికి అయితే 3 years అనేది అయితే కంప్లీట్ అయింది. అండ్ ఫైనల్గా అయితే బ్రిడ్జ్ ఓపెన్ చేయడానికి అయితే సిద్ధంగా ఉంది. ఇప్పుడైతే ఆ బ్రిడ్జ్ గురించి ఫుల్ డీటెయిల్స్ మరియు ఆ బ్రిడ్జ్ పై నుంచి తిరుపతి ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది డైరెక్ట్గా లైవ్లోనే అయితే వెళ్ళి చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. యాక్చువల్గా ఈ బ్రిడ్జ్ అయితే 2019 ఫిబ్రవరిలో అయితే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడైతే 2 yearsలో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ పెట్టుకున్నారు. బట్ మధ్యలో వచ్చిన కోవిడ్ గురించి అయితే తెలిసిందే కదా. ఈ కోవిడ్ రీజన్స్ వల్ల అయితే 1 year అనేది లేట్ అవ్వడం అనేది జరిగింది. బట్ ఇప్పటికే అయితే పూర్తిగా అయితే కాలేదు. యాక్చువల్గా అయితే ఈ బ్రిడ్జ్ అనేది టోటల్గా అయితే 6.4 kilometers అనేది ఉంటుంది. తిరుచానూరులోని మార్కెట్ యార్డ్ నుంచి తిరుపతి కపిల్ తీర్థం దగ్గర ఉన్న నంది సర్కిల్ వరకు అయితే ఈ బ్రిడ్జ్ అనేది టోటల్ వర్క్ ఉంటుంది. కానీ శ్రీనివాసం నుంచి నంది సర్కిల్ వర్క్ అనేది ఒక పార్ట్ మాత్రమే, ఆ పార్ట్ మాత్రమే ప్రజెంట్ అయితే కంప్లీట్ అయింది. సో ఆ పార్ట్ అయితే ఓపెన్ చేయడానికి త్వరలోనే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే వచ్చి ఈ బ్రిడ్జ్ అనేది ఓపెనింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కాంట్రాక్ట్ను ఆఫ్కాన్స్ సంస్థ వాళ్ళు అయితే 684 కోట్లకు కాంట్రాక్ట్ చేసుకుంటే అందులో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు 458 కోట్లు కేటాయించగా, తిరుపతి స్మార్ట్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు 226 కోట్లు కేటాయించగా, మొత్తంగా 684 కోట్లకి ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనే బడ్జెట్ అయితే కాంట్రాక్ట్ చేయడం అనేది అయితే జరిగింది. సో ఫైనల్గా అయితే తిరుపతి వాసులకు కానీ బయట నుంచి తిరుమలకి వచ్చే వాళ్ళకి కానీ సో టోటల్గా అయితే చాలా వరకు ట్రాఫిక్ అనే సమస్య అయితే తిరుగుతుందనే చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే బస్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసం సర్కిల్ నుంచి కపిల్ తీర్థం దగ్గర ఉన్న నంది సర్కిల్ వరకు అయితే ఈ బ్రిడ్జ్ వర్క్ అయితే కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి గారు అయితే వచ్చి ఓపెనింగ్ అనేది అయితే చేయబోతున్నారు. అండ్ రిమైనింగ్ ఇంకా 3 parts అయితే ఉన్నాయి. తిరుచానూరు మార్కెట్ యార్డ్ నుంచి బస్టాండ్ వరకు అయితే ఒకటి, అండ్ రేణుగుంట రోడ్ సైడ్ నుంచి తిరుచానూరు సర్కిల్ వరకు ఒకటి, తిరుపతి కరకంబాడి రోడ్ నుంచి లీలామహల్ సర్కిల్ వైపు అయితే ఈ బ్రిడ్జ్ పైన ఇంకొక బ్రిడ్జ్ అనేది రావడం అనేది జరుగుతుంది. వీలైనంత త్వరగా ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయి ఓపెనింగ్ అయిపోతే సో తిరుపతిలో చాలా వరకు అయితే ట్రాఫిక్ అనేది క్లియర్ అయిందని అయితే చెప్పుకోవచ్చు. అండ్ మనకు ముందర అక్కడ కనిపిస్తుంది కదా, అదే లీలామహల్ సర్కిల్ దగ్గర ఉండే బ్రిడ్జ్. కరకంబడి రోడ్ సైడ్ నుంచి లీలామహల్ దగ్గర టర్న్ అవుతూ ఈ బ్రిడ్జ్ పై నుంచి వచ్చి అది కూడా ఈ బ్రిడ్జ్లోనే అయితే కలుస్తుంది. ఒకసారి అక్కడ నుంచి కూడా బాగా డీటెయిల్గా అయితే చూద్దాం. యాక్చువల్గా అయితే ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్కి స్టార్టింగ్ అంటే 2019 ఫిబ్రవరి చెప్పాను కదా, ఈ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడైతే గరుడ వారధి అని అయితే నేమ్ పెట్టాలని అయితే అనుకున్నారు. బట్ 2019లో గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఈ బ్రిడ్జ్కి శ్రీనివాస సేతు అని అయితే నేమ్ చేంజ్ చేయడం అయితే జరిగింది. ఇదైతే తిరుపతిలోనే మెయిన్ సెంటర్ అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే తిరుమల నుంచి వచ్చేటివి కానీ వెళ్ళేటివి కానీ మరియు కడప డిస్టిక్ సైడ్ నుంచి కానీ నెల్లూరు డిస్టిక్ సైడ్ నుంచి కానీ సో ఇక్కడి నుంచనే కాదు, నార్త్ ఇండియా సైడ్ నుంచి తిరుమలకు రావాలంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా ఈ పిల్లర్స్. సో ఇంతకుముందు చెప్పినట్టు నార్త్ ఇండియా సైడ్ నుంచి తిరుమలకు ఏ వెహికల్ రావాలన్నా ఈ కరకంబడి రోడ్ సైడ్ నుంచి లీలామహల్ వైపుగా అయితే తిరుమలకు వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మెయిన్ ఈ పైన ఉన్న బ్రిడ్జి ఓపెన్ అయిందంటే మాత్రం తిరుపతిలో సగం ట్రాఫిక్ సమస్య అయితే తీరిపోయినట్లే. అండ్ ఇక్కడ మనకు కనిపించే రోడ్ అయితే తిరుపతి మున్సిపల్ ఆఫీసు అండ్ గాంధీ రోడ్డు అండ్ రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు ఇది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మన తిరుపతి ఒక న్యూ లుక్తో చాలా కొత్తగా అయితే కనిపిస్తోంది. ఓకే, ఇంకా ముందు నంది సర్కిల్ వరకు అయితే వెళ్ళి చూద్దాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ ఇప్పుడు ఈ పైనుంచి వస్తున్న ఈ బ్రిడ్జ్ ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న పిల్లర్స్ ద్వారా ఈ రోడ్లో ఎక్కడ కలుస్తుంది ఎలా అనేది ముందుకెళ్ళి చూద్దాం.
ఇక్కడ లెఫ్ట్ సైడ్ గ్రీన్ కలర్లో వాల్ లేకుండా కనిపిస్తుంది కదా, సో అక్కడి నుంచి వచ్చే రోడ్ అయితే ఇక్కడ ఈ రోడ్లో కలిసి అన్ని వెహికల్స్ ఒకేలాగైతే వెళ్ళడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది తిరుపతి శ్రీనివాస సేతు అలియాస్ గరుడవారధి ఫస్ట్ పార్ట్ బ్రిడ్జ్. ఈ రిమైనింగ్ బ్రిడ్జెస్ కూడా ఓపెన్ అయిపోతే చాలా వరకు తిరుపతిలో ట్రాఫిక్ అనేది అయితే అస్సలు ఉండదని చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మరో ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.